హరి ఓం శివాయ నమః. ఆది సర్వలోకాల పాదర్శ దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తులకు శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామములు. మా సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రుల వారు ఎల్లైనా ఆయన యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ పైన ఉన్న పెద్దలు కింద ఉన్న భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సమయం అనేది వాస్తవానికి మరి చాలా విలువైనది అందరికి కూడా. అట్లాంటి విలువైన సమయాన్ని మనం పెట్టుకున్న దాన్ని క్రమబద్ధంగా వాడుకోవడంలో బాగుంటుందని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగినది. రోజు చెప్పినే చెప్పుకుంటా ఉంటాం, అంటే తిన్న భోజనం తింటున్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పుకోవాలి మనం. అందుకోసం ఈరోజు మన మనసులో ఉన్నటువంటి కొన్ని పొరలు మనం తీసుకుంటే దాంట్లో ముఖ్యంగా ప్రేమ, క్షమ, దయ, అహింస, కరుణ, ఈ 5 కూడా పంచరత్నాలు. వాస్తవానికి ప్రేమే ఈ 4కి మొదలు లాంటిది. దానికి అనేక శాఖలుగా విస్తరించినే ఆ 4: క్షమ, దయ, అహింస, త్యాగం కూడా. కాబట్టి యొక్క ప్రేమ ఏమిటి, దాని యొక్క రూపం ఏమిటి అంటే ఆత్మ అంటా ఉంటాం మనం. ఆత్మకి ఒక రూపమే ప్రేమ. అంటే ఆత్మకు ప్రత్యేకించి రూపం ఉన్నదా? లేదు. కానీ అది ప్రేమ ద్వారానే మనకి, అంటే దానికి మరి ప్రేమనే ఉంటే మరి అబద్ధ ద్వేషం కూడా ఉంటుంది కదయ్యా. మరి ద్వేషం కూడా ఉంటుంది కదా. ఆత్మ అనేది ఏంటి? ప్రేమకి రెండేటికి ద్వంద్వానికి సాక్షిగా ఉండి నడిపించేది. అప్రేమ అనేది మనం ఆత్మగా పెట్టుకుంటే ఆత్మ దైవం అనేది అవన్నీ మనం రోజు చెప్పుకునేది. సరే, మరి ప్రేమ అనే దాంట్లో మనకు ప్రేమ అంటే ఏమిటి? మామూలుగా మనం ఏమనుకుంటుంటాం, లోకంలో కూడా చాలా మమకారంతో మాట్లాడే మాటల్ని ప్రేమగానే తీసుకుంటాం. వాస్తవానికి మమకారం వేరు, ఇష్టం వేరు. ఎందుకంటే ఆలోచించాలి బాగా. ఒక పదం వాడామంటే ఆ పదానికి ఒక భావం, దానికి ఒక చర్య ఉన్నట్టు లెక్క. అవునా? ఇక్కడ మనం ఒక్కొక్కరు ఒక పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆ పేరు సంబంధించిన వాళ్ళే పలుకుతారు. అవునా? అలాగే ఈ యొక్క భావంలో కూడా రాగము, ద్వేషము. రాగం అంటే ఏమిటి? తన పట్ల తన వారి పట్ల బాగా ఇష్టంతో కూడుకున్నటువంటి విధానాలన్నీ రాగం కిందకు వస్తాయి. ద్వేషం అంటే ఏమిటి? తనకి గిట్టనటువంటిది, తనకి నచ్చనటువంటిది ఏ చర్య అయినా కావచ్చు, అది ఏ రంగంలోనైనా కావచ్చు, అది వాటిని మనం ద్వేషంగా మనం తీసుకుంటా ఉంటాం. కానీ ప్రేమలో ఏమిటంటే ఈ రాగము, ద్వేషము 2 కలిపితేనే ప్రేమ. రెండింటిని కలపోసుకునేదే ప్రేమ. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు మనల్ని శత్రు భావనతో చూసేది కూడా, అది కూడా ప్రేమ కోసమే. ఒక శత్రువు మనిషిని కొరకొరలాడుతూ చూసినా, కోపంతో చూసినా, ద్వేషంతో చూసినా, ఏ విధానంలో వ్యతిరేక భావాలతో చూసినా కూడా తిరిగి నన్ను ప్రేమించమని చూస్తున్నది ప్రేమ అనే భావన. ఎందుకు ప్రేమించాలి అంటే, ప్రేమ చెప్పే పదం ఏమిటంటే, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అంతా ఒకటై ఉన్నప్పుడు నువ్వు నాకు ద్వేషాలు అవుతూ, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే అని చెప్తా ఉంటది ప్రేమ భాష అంతా. ఆ యొక్క ప్రేమ భాష, ఆ ఘోష అంత గొప్పగా ఉంటది అన్నమాట. ఈ యొక్క ప్రేమ అనేది అన్ని జీవులని, సర్వ జీవులన్నింటిలో ఆధారమై అన్నింటిని నడిపించేదిగా ఉన్నది. ఏ ప్రేమ లేకపోతే, మనం ఏ బంధాలు కాకపోతే మనం ఎందుకు ఇట్లా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇట్లా ఉండాల్సి వస్తుంది? అంతేకాదు, అలా ఈ యొక్క ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులకే ఈ ప్రేమ అనేది మనకు మొదలు లాంటిది. ఈ ప్రేమ ఉన్న వ్యక్తికే మనకి క్షమాగుణం. అంటే ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం వాళ్ళ పట్ల ప్రేమ ఉన్నది, మనం వాళ్ళని వెంటనే క్షమించాలి. ఏమైనా తప్పు చేస్తే, అనకూడని మాట అన్నా, చేయకూడని చర్య చేసినా వాళ్ళని మనం వెంటనే క్షమించేస్తాం, పెద్దదైనా కూడా. ఎందుకని? వాళ్ళ పట్ల మనకు ప్రేమ ఉన్నది.
పోనీ క్షమాగుణం దానికి పరిధి ఉన్నది. మళ్ళీ క్షమించిన తర్వాత క్షమతో సరిపోదు, మళ్ళీ తిరిగి దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకొని అంటే దయ చూపిస్తాం. ప్రేమ క్షమ అనేది నిన్ను నువ్వు క్షమ అనేది చాలా ఒక స్త్రీమూర్తి ఒక ఆభరణం ధరిస్తే ఎలా ఉంటుందో, ఎంత అందంగా పొదిగారు ఉత్తర వైడూర్యాలతో ఆ ఆభరణం వేసుకుంటా మహాతల్లి లక్ష్మీదేవిలాగా ఉన్నది అని మనం ఎలా అనుకుంటామో, ఈ క్షమాగుణం అనేది అంత గొప్ప ఆభరణం. ప్రతిదీ ఆభరణమే, కానీ ఇది అలాంటి ఆభరణంలో ఇది ఒక గొప్ప ఆభరణం. ఎందుకంటే క్షమాగుణం లేకపోవటం వల్ల జరిగే అనార్థాలు మన లోకంలో అన్ని కావు. ఎందుకంటే ఈ క్షమాగుణం అనేది లేకపోవటం వల్ల ఇతరుల్ని ద్వేషించడం, ఇతరుల ప్రేమను పొందకపోవటమే కాదు, నిన్ను నువ్వు కూడా కోల్పోతున్నావు. ఈరోజు చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మనం చూడండి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారో తెలుసా? తనను తాను క్షమించడం తెలియదు. తను ఏదైనా పొరపాటు పడి జీవితంలో అపజయాలు పొందితే, ఏదైనా అనకూడని మాట అంటే, చేయకూడని చర్య చేస్తే, తనని ఇతరులు ద్వేషించే కంటే తనను తాను ఎక్కువ ద్వేషించుకొని తనను తాను క్షోభ పెట్టుకునేలా బాధ పెట్టుకుంటా ఉంటాం. మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, ఈ క్షమ అంటే బయట ఎవరైనా తప్పు చేసి పొరపాటు మనకు అందుకే ఏదైనా జరిగితే క్షమించండి అంటారు. క్షమించండి అనే పదం మనం అనగలిగితే ఎంత తప్పైనా అది తుడిచేసినట్టు వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ పదంలో మన వాళ్ళు పిల్లలందరూ ఏదైనా పొరపాటు చిన్న జరిగిన సారీ అండి అంటారు. సారీ అన్నా క్షమాపణ. అందుకని నువ్వు ఏ పొరపాటు పడ్డా వెంటనే క్షమాపణ చెప్తే ఎంత పెద్ద తప్పైనా సమసిపోవడానికి అవకాశం. అలాగే నీ అంతరంగంలో ఎలాంటి భావాలు ఎలాంటి ఉన్నా కూడా, నీవు పొరపాట్లు ఎన్ని పడ్డా కూడా నీవు బయట వ్యక్తిని ఎలా క్షమిస్తున్నావో నిన్ను నువ్వు క్షమించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మన మనసు క్షోభ పెడతా ఉంటుంది. ఈ మాట ఎందుకు అన్నావు, ఈ మాట ఎందుకు అన్నావు, ఇట్ట అనుకుని ఉండాల్సింది, అట్ట అనుకుని ఉండాల్సింది అనేది మనం బయట గోల చూస్తుంటాం. ఎంతప్పటికీ బయట కాదు, లోన ఒక గోల ఉంది. ఈ గోల లోన గోల నువ్వు అర్థం చేసుకుంటే నీవు సమాధానం చెప్పాలి. చెప్పి నీ యొక్క గుణాన్ని నీవు చేర్చి అది నీవుగా మారితే, నువ్వు క్షమించగలిగితే నిన్ను నువ్వు క్షమించుకోవాలి, బయట వ్యక్తులను క్షమించాలి. ఈ క్షమాగుణం అనేది అంత గొప్పది. కాబట్టి ఆ క్షమతో పాటు మనకి ఈ క్షమ అంటే క్షమించడం అయిపోయింది. కానీ వారి పట్ల క్షమించడమే కాదు, మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, శత్రుత్వం అనేది అసలు ఎక్కడా సృష్టిలో లేదయా. శత్రువులు మిత్రువులు ఇప్పుడు దాకా మనసు అన్నారు. మనసు అంటే ఏమిటి? మంచి చెడు రెండు కలబోసిందే మనసు. మహాత్ములు తయారు చేసేది మనసే, అధోగతి స్థానానికి తీసుకుపోయేది మనసే. ఆ మనసుకే మనకి భగవద్గీత మనకి 3 రకాలుగా గుణత్రయం అని చెప్పి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పి మహాత్ములంతా దాన్ని మళ్ళీ కేటగిరీలు చేశారు. ఇవన్నీ ఏంటంటే మనకు అర్థం కావడం కోసం మన కేటగిరీలు చేయడం జరిగింది. అట్లాంటి మనసు, ఆ యొక్క దయాగుణం అనేది నీకు దయాగుణం కలిగి ఉంటే, దయాగుణం యొక్క సూక్ష్మ రూపం ఏమిటంటే కరుణా హృదయం. ఆ యొక్క కరుణా హృదయం వచ్చిందనుకోండి, నీవు దయతో ప్రతి జీవుల్ని తన స్వరూపంగా చూసుకోగలవు. దయాగుణం ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఈ సృష్టిలో శత్రుత్వం అనేది కనపడదు. ఉంటుందా? లోకంలో ఎక్కడైనా మీరు పరిశోధన చేయండి బాగా, అలా కనపడదు. ఇలాంటి క్షమ, దయతో పాటు అహింసని మనం పాటించగలగాలి. అహింస అంటే ఏమిటి? హింస అంటే ఏమిటి? ఇతరులను బాధ పెట్టడం. కానీ ఇతరులతో పాటు ఇప్పుడు మనం నాకు ప్రయత్నం అంతే ఏంటంటే 2 రకాలుగా, బయట వ్యక్తులను బాధ పెట్టడమే కాదు, మనల్ని మనం కూడా హింసించుకుంటా ఉంటాం. ఈ హింస నుంచి ముందు బయటికి రావాలి. అందుకని బయట హింస ఏమిటి? మనకి మానసికంగా జరిగే హింస ఒకటి ఉంటే, భౌతికమైనటువంటి జీవవదంతా ఉంటుంది, అదంతా కూడా హింస కిందకే వస్తుంది. కానీ అలాంటి అహింసని పాటించే పద్ధతులు మనం ఇవన్నీ నేర్చుకోగలిగితే, తెలుసుకోగలిగితే, మనం ఈ అహింస అనే దాని వల్ల ఎంతో గొప్ప మనం పొందవచ్చు. అట్లాంటి విధానాలు మనకు ఉన్నాయి. దానితో పాటు అహింసతో పాటు త్యాగం అనేది ఒక గొప్ప సుగుణం. మన జీవితాలన్నీ నడుస్తా ఉన్నాయి. అనే పదం తీసుకుంటే, త్యాగం వల్లే మన జీవితం బండి రోజు నడిచే త్యాగం మీదే నడుస్తుంది. ఇప్పుడు మన తల్లిదండ్రుల పాత్ర తీసుకోండి, మనం ఏం ఆశించి చేస్తుంటాం? కుటుంబానికి సేవ ఏమీ లేదు, త్యాగం. అలాగే ఈ ప్రపంచమే కుటుంబం అనుకున్నటువంటి మహాత్ములు వారి యొక్క జీవిత చరిత్రే
త్యాగ పురుషుల చరిత్ర ఈరోజు ప్రపంచ చరిత్ర. ఎందుకంటే త్యాగం అంటే ఏమిటంటే అవసరాన్ని బట్టి వదిలించుకోవడం, అంటే ఓర్చుకోవడం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేయాలనుకోండి, మనకి అందరికీ తెలుసు, మీరు చేసే వాళ్ళందరికీ 3-4 వేలు ఖర్చు అవుద్ది, దీనికి 2 రోజులు ఆలోచించాలా, అన్ని సమకూర్చుకోవాలా, ఆఖరికి పలకన వాళ్ళు కూడా కార్యక్రమం పెడుతున్నాం, రాయ స్వామిని తెలవాలి, ఇవన్నీ మన కార్యక్రమంలో భాగం. అంటే ఇవన్నీ మనకి చేయాలంటే, ఆ మనసు రావాలంటే ఎంత ఓర్పు, ఎంత త్యాగం, ఎంత ఉంటేనే మనం చేయగలుగుతాం. అందుకని ఈ త్యాగంలో మనకి ఓర్పు అనేది కూడా చాలా ప్రధానమైనది. ఓర్పు అంటే ఏమిటి? ఇలా మనం ఏది వచ్చినా కూడా ఓర్చుకోవాలి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే మనం ఓర్చుకోలేక కంగారు పడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. ఇవన్నీ 10 రూపాయలు ఏదైనా నష్టం వస్తే ఓర్చుకోలేదు, అమ్మో 10 పోయింది అని బాధపడతా ఉంటాం. అలా ఇలాంటి ఓర్పు అనేది ఒక గొప్ప సుగుణం అని చెప్పి మహాత్ములు అందరూ ఓర్చుకోగలిగితే 10 నిమిషాలు నువ్వు పెద్ద తుఫాన్ వస్తుంది, మనకి బీభత్సమైన ఉరుములు వస్తాయి, మనం భయపడిపోతాం. కానీ ఒక్క 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ఓపిక పెట్టి శ్రీమన్నారాయణమూర్తి మంత్రం చదువుకుంటూ ఆయన కూర్చున్నాం అనుకోండి, అశుభ్రంగా టైం అయిపోతుంది. అవునా? అట్లా మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఒడిదుడుకును కూడా మనం ఓర్చుకోవాలి. అంతేకాదు, ఓర్పు అనేది తో పాటు సహనం అనే పదాలు మనం ఈ జోడెద్దురు పదాలలాగా ఉంటాయి, బీబీ షుగర్ లాగా. ఏమిటి ఓర్పు, సహనం? ఓర్పు అంటే ఇప్పుడు మనం దాకా చెప్పుకున్నది. సహనం అంటే మనకు రావాల్సిన ఫలం ఎప్పటికీ రావట్లేదు, మనం మంచి పనులే చేస్తున్నాం, ప్రమాణంగా మనం అన్ని రకాల ఉపయోగంగానే ఉంటున్నాం, అయినా మనకు ఫలితం రావట్లా. అయినా దాన్ని సహనంతో భరించాలి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఇవన్నీ ఎంతో మంది మహాత్ములు చెప్పినటువంటి ఈ పంచరత్నాలని, ఈ ప్రేమ అనేది అంత గొప్పది అన్నమాట. ప్రేమ కోసమే జీవులన్నీ పరితపన చెందుతూ ఉంటాయి, ప్రేమ కోసమే నిత్యం ప్రేమలోనే బ్రతుకుతూ ఉంటాయి, ప్రేమ కోసమే అది ఇతరులు ద్వేషించేది కూడా అందుకోసమే. ఒక రకంగా చెప్పాలంటే నీకు నాకు ఏమీ లేదు, కానీ గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తే ఒకరి మీద ఒకరు తారిసిరుతా ఉంటాం. ఏమి దాని అర్థం ఏమై ఉన్నది అని చూస్తే మనం ఆ రకంగా చూసినా కూడా శత్రుత్వం ద్వారా అయినా సరే ఆ మనిషి నన్ను ప్రేమించమని చెబుతున్నది అనేది మనకు సూక్ష్మంగా అర్థమవుతున్నటువంటి రహస్యం. ఇట్లా ఈ యొక్క ప్రేమ, క్షమ, దయ, అహింస, త్యాగము, ఇవన్నీ ఈ సుగుణాలని మనం వీటి గురించి విడివిడిగా చెప్పుకొని, విడివిడిగా అర్థం చేసుకొని అవి మన జీవితాల్లో రంగరించుకుంటే మనం ఒక్కొక్క పదం ఎంత జీవితాన్ని మార్చేస్తా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా. ఇప్పుడు మనకు ఉదాహరణ భార్యాభర్తల బంధం ఉంది. భర్త ఏదో బయట నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక చిన్న పని చేసి ఒక మద్యం చేయించో, లేకపోతే రావటం టయానికి లేట్ అయింది, ఆయన వచ్చిండు, రాగానే ఏది అడిగిపోయినా ఇప్పుడు దాకా అన్నది. అడిగిపోయేది ఏంది, ఆయన ఓర్చుకోలేదుగా, మాటకు మాటే కదా అన్నప్పుడు ఏమైంది అని చెప్పి ఆయన కాస్త కోపపడుతుంది. కోపం మాట పెరిగింది. ఒక మాట పెరిగితే ఇట్టయితే నేను చేయలేదు, నేను ఏదో బయలో పడి చచ్చిపోతాను మాట అన్నది అనుకోండి, అబ్బా అంటాడు ఈయన. ఏమైంది? జరిగింది. ఇట్లా మన కళ్ళ ముందు లోకంలో మనం ఎన్నో చూస్తున్నాం. చిన్న భార్యాభర్తల బంధాలు, చిన్నటువంటి అన్నదమ్ముల బంధాలు, చిన్న తాగి ఏదో సరదాగా మొదలైనటువంటి బంధాలు, ఇవన్నీ కూడా ప్రాణ సంకటంగా పోయి జీవితం మొత్తం మలుపు తిప్పేసి. అట్లాంటి చోట మనం 10 నిమిషాలు ఓర్చుకోగలిగితే నీ జీవితం ఎంత పెద్ద పాపగండాన్ని నువ్వు దాటగలవు. ఈ యొక్క ఇవన్నీ తెలియాలంటే దానికి తగ్గట్లుగా కొంత మనకి జ్ఞానం, దానికి తగ్గ జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలం. వాస్తవానికి ఏంటంటే ఏ మనిషి అయినా విలువైనటువంటి దాన్ని పొందడం కోసమే మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ విలువ ఏమిటి, విలువ తక్కువది ఏమిటి, ఇందులో మనం ఏమి పొందాలి, ఏమి దాన్ని తిరిగి పంచాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల మనకు తెలిసిందల్లా ఏమిటంటే ₹1 ఏదో సంపాదించుకోవటం, మన కుటుంబమే మన కుటుంబం అయినట్టు, మన జీవితమే మన జీవితం అయినట్టు, మన పిల్లలే మనకు ఏదో సొంతమైనట్టు, సంపదలు ఏదో శాశ్వతమైనట్టు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మానసిక భ్రమ, ప్రాపంచిక భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం. ఈ యొక్క భ్రమ, భ్రాంతి అనేది మనకు తొలగాలంటే మనం ఇట్లాంటి గురుతత్వం, ఇట్లాంటి సత్సంగాలు ఇవన్నీ కూడా శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో విన్న తర్వాత ఏమవుద్ది, విన్నది ఊరుకోదు నీ మనసులో. అది ఎలా ఉంటది అంటే, నువ్వు విన్నావు, వింటే చాలు, ఏం చేయాల్సిన. కొంతమంది మహాత్ములు చెప్పే మాట ఏంటంటే, భగవద్గీత లాంటి పుస్తకం ఉందనుకోండి, ఆ గ్రంథాన్ని మీరేమి సాధనలు వద్దు, ఏమి చేయాల్సిన లేదు, ఊరక చదువుతా ఉండండి చాలు.
ఊరికి వింటా ఉండండి చాలు. ఇనంగా నీకు తెలియకుండానే నువ్వు మారిపోతా ఉంటావు. ఎందుకంటే మనం అసలు ఏమీ కాము. ఇందాక మనం చెప్పుకున్నటువంటి నీవు పరం బ్రహ్మమై ఉన్నామని చెప్పే పదం, ఆ పరంగా తీసుకుంటే మనిషి అనేది ఈ యొక్క ఎవరు ఏమీ కాము అనే దానికి నిదర్శనం ఏమిటంటే, మనకి రోజు అర్ధరాత్రి మనం చక్కగా నిద్రపోయేటప్పుడు మనకు తెలిసింది, గాఢ నిద్రలోకి వెళితే సుషుప్తి, ఆ యొక్క సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మన దేహం ఇక్కడే ఉన్నట్టు గాని నీవు ఉన్నట్టు గాని నీకు ఏ స్మరణ లేదు. అప్పుడు నువ్వేమీ కావట్లా. మళ్ళీ నువ్వు లేచిన తర్వాత ఈ దేహం అనే ఈ షర్టు తగిలించు తొడుక్కున్న తర్వాత నీకు ఓహో నేను మనిషిని, పలాని కులము, పలాని పని, పలాని యజమాని అని మనకు అన్ని రోజు కలుగుతా ఉన్నాయి. కానీ నిత్యం మనం ఏమీ కాని స్థితిని మనం పొందుతూనే ఉన్నాం. దాన్ని ఏమన్నారు, ఆ యొక్క సూక్ష్మ స్థితిలో మనం దాన్ని దర్శించాలంటే ఇవన్నీ కూడా మనకి ధ్యానం చేసుకునే వాళ్ళకి ఇవన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమిటి, మనసు కథ. ఈ మనసు కథ ఇదంతా మీకు అర్థం కావాలంటే ఎట్లా అంటే, ఇది ఒక ధ్యానం చేసుకునే వాళ్ళకి మాత్రమే దీని గురించి బాగా తెలిసింది. ఎందుకంటే ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు తెలిసింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు చూస్తావు ఒక్కొక్క భావం నిన్ను వచ్చి తాగుతా ఉంటది. బయట వెనకొచ్చి పలకరించి కదిలించినట్లుగా తాకినప్పుడు ప్రతి భావాన్ని నువ్వు దర్శిస్తా ఉంటే, ఊరకు చూస్తా ఉంటే చాలు. చూస్తా ఉంటే ఇప్పుడు అవన్నీ వాటి యొక్క ఆ యొక్క ఒడిదుడుకులు, ఆ వన్య చిహ్నలన్నీ నీకు ఆ భావాలు అర్థమవుతా ఉంటాయి. అలా అర్థమయ్యి ఆ యొక్క భావ దర్శనం ద్వారా నీవు ఏమీ కాని ఆత్మ దర్శనాన్ని పొందేదాకా పోవాలంటే నీవు ఈ యొక్క భావాలన్నింటిని అర్థం చేసుకొని ఇవేవి నేను కాదని తొలగించుకుంటూ పోతా ఉంటే ఉల్లి పొర, రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఉల్లిపాయని గనక ఒక్కొక్క పొరని తొలగించుకుంటూ పోతా ఉంటే లాస్ట్ లో ఏముంటది, ఏమి మిగలకుండా అది శూన్యంలోగా మారుతుంది. అట్లా నేను అనేటువంటి ఈ యొక్క మొల ఎక్కడ ప్రారంభమైంది, ఈ నేనకు ఆధారం ఏమిటి, అర్థం ఏమిటి, ఈ యొక్క తత్వం ఏమిటి, అసలు ఈ మనసు ఏమిటి, ఈ మనసులో కలిగేటువంటి ఈ రాగద్వేషాలు ఎందుకు బాధ కలుగుతా ఉన్నాయి మనకు అనేటువంటిది, ఒకసారి ఏదో బాగా ప్రేమగా ఏదో మనసంతా ఉల్లాసంగా పొందిపోతా ఉన్నది, ఒకసారి ఎందుకు బరువుగా బాధగా ఉంటా ఉన్నది. ఇతరులు నన్ను మరి వారిని ఏమనంటే అన్నప్పుడు ఈయనకు బాగానే ఉంటది, కానీ మరి వారికి బాధ కలుగుతుంది, వారు ఏమన్నప్పుడు మరి ఈయనకు బాధ కలుగుతుంది. అసలు ఈ బాధల కారణాలు ఏమిటి, ఇదంతా తత్వ విచారణ. ఈ విచారంలోకి నీకు పోయి లోపలికి నిన్ను నువ్వు దర్శించి నిన్ను నువ్వు జయించగలిగితే, మొట్టమొదటి మనం చేయాల్సిన మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, నీవు ఇతరులను జయించడం కాదు, నిన్ను నువ్వు జయించాలి. ఎందుకంటే నువ్వేమీ కావు, కానీ ఈ లోనున్నటువంటి ఈ రాగద్వేషాలకి, ఈ యొక్క మంచి చెడులు అనే భావాలన్నింటికి నీవు అధిపతి అయి ఉన్నావు. వాటన్నింటిని నువ్వు నడిపించాల్సింది నీవే, నువ్వు యజమాని అయ్యి వాటిని నడిపించాలి. కానీ మన ఈ జీవుడు, ఈ జీవ చైతన్యం, నేననే జీవ చైతన్యం ఏం చేస్తున్నాయి అంటే వాటికి ఊడిగం చేస్తుంది, బానిసత్వంగా ఆ పని చేస్తుంది. మహాత్ములు చెప్పే సాధనలో ఏమిటంటే, అందుకే మహాత్ములు ఎవరు చెప్పినా ఇంద్రియాలను జయించాలి, ఇంద్రియాలను జయించిన వాడు ఇస్లాన్ని జయించిన వాడు అవుతారు అని చెప్తా ఉన్నాడు. ఇంద్రియాలను జయించడం అంటే ఏమిటి, నీలో ఉన్నటువంటి అరిషట్వర్గాలు, అష్టమదాలు, మరి రాగద్వేషాలు, ఇట్లా అనేక సూక్ష్మంగా ఉంటాయి. ఆ భావాలన్నింటినీ మనం అర్థం చేసుకొని, అందుకనే మహాత్ములు మనకి ఇవన్నీ అర్థం కావాలంటే అందుకనే తపస్సు చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి. వీటి ద్వారా, ఎందుకంటే మనసు అనేది అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే మనసు. వాస్తవానికి ఆత్మకు ప్రతిరూపమే మనసు. మనసు అంటే అందుకే అది కనపడదు. ఉందా అంటే ఉన్నది, ఎక్కడుందంటే కనపడదు. దానికి ఏం మనం ప్రత్యేకించి చెప్పి చూపించేది ఏం కాదు. మరి లేదా అంటే మరి ఉన్నది. అందుకని నీ ఆత్మదర్శనం నీ మనసు ద్వారానే. కాబట్టి అట్లా నువ్వు దర్శించాలంటే నీవు ఈ సాధనలో ఇవన్నీ, ఈ బోధ అంతా సాధకుడికి మాత్రమే బాగా లోతుగా అర్థమవుద్ది, సామాన్యులకు అర్థం కాదు. కాబట్టి అందుకని కనీసం మనము మినిమం ముందు చెప్పుకున్నటువంటి పంచరత్నాలు ఏదైతే ఈ ప్రేమ, క్షమ, దయ, అహింస, త్యాగం, ఈ పదాల అర్థాలు తెలుసుకొని వాటిలో మనం జీవించగలిగితే, అభిమానంగా మారితే, ఎందుకంటే మంచి భావాలైనా మనం కాదు, చెడ్డ భావాలైనా మనం కాదు. కానీ లోకంలో ఈ జీవుడు వచ్చింది దేనికంటే సుఖించడం కోసం, సంతోషంగా ఉండటం కోసం, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆనందం పొందడం కోసం వచ్చింది. అందుకని నువ్వు అవన్నీ పొందాలి అంటే
నీవు వీటన్నింటిని అర్థం చేసుకొని నువ్వు మంచినే నీలో మంచి చెడు రెండు ఉన్నాయి. నీలో ఉన్న మంచిని నువ్వు మేలుకొల్పాలి, నీ మంచిని ప్రజలకు పంచాలి. ఎందుకంటే బయట నువ్వు ఏది ఇస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది రిటర్న్. ఇచ్చిందే కదా, మీరు వచ్చి నమస్కారం పెడతాం, మేము నమస్కారం పెడుతున్నాం కదా, అట్లా ఇచ్చిందే తిరిగి వస్తుంది. అని కాబట్టి మహాత్ములు చెప్పిన మాట ఏమిటంటే ఒక్క మొక్కలో చెప్పింది, ప్రేమకు ప్రేమే పెట్టుబడి. నువ్వు ప్రేమ కోసం నీ జీవుడు పరితపన చెందుతా ఉన్నాడు. అట్లాంటి జీవి పరితపన తీరాలంటే దానికి నువ్వేమిచ్చినా పని కాదు, నువ్వు ప్రేమించంతే. ప్రేమ ద్వారానే నువ్వు ప్రేమను పొందగలుగుతావు తప్ప ఇతర వస్తువుల ద్వారా పొందలేము. మొన్న ఓ కార్యక్రమానికి వెళ్ళాం, కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి కార్యక్రమం ఘనంగా చేశారు. కానీ తర్వాత చాలా మందిని మేము పలకరిస్తే ఏముందిలే అంటారు. ఏముందిలే అంటే అర్థం ఏంటంటే అక్కడ తిండి లేదని కాదు, అక్కడ సౌకర్యాలు లేవు కాదు, ఎవరు దంపతులు వచ్చి కనీసం ఏందమ్మా బాగున్నారా అని పలకరించిన వాళ్ళు లేదు. అన్నీ ఉన్నాయి. 50 లక్షలు ఖర్చు అంటే మాటలు కాదు. మన జీవితంలో ఆ సెట్టింగ్ చూడలేము, మనం పెట్టలేము. కానీ అంత పెట్టారు. ఎంత పెట్టినా కూడా దానికి సంబంధించినటువంటి సామాన్యుడు భోజనం కోసం వచ్చినటువంటి వాడు సంతృప్తి చేసింది వెళ్ళిపోయింది. కానీ మనలాంటి ఒక రకమైన కేటగిరీ ఉన్న వాళ్ళందరూ ఏం మనిషి వచ్చి ఇంటికి రాగానే అమ్మ ఎప్పుడు వచ్చి నమస్కారం రా తల్లి బాగున్నారు అంటే అదొక ప్రేమ. అట్లా మనం ఇవాళ మనలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పెట్టేది ఏమున్నది ఏదో మనకున్నటువంటి కాస్త పచ్చడి మెతుకులు పెట్టి కాస్త మధ్యకు పోతాం. అయినా భలే ఉంది కార్యక్రమం అంటే. ఎందుకని మన దగ్గర ప్రేమ అనేది అంత మెండుగా ఉంటుంది. మనం ఏమి చేసినా శ్రద్ధతో చేస్తాం, భక్తితో చేస్తాం, ప్రేమతో చేస్తాం, అందరినీ కలుపుకొని సమతా భావంతో చేస్తాం, అందరినీ అసలు తన స్వరూపంగా భావించి అంత మన యొక్క కరుణావృతంతో ఉంటాం. కాబట్టి మన కార్యక్రమాలన్నీ బాగుండటానికి సక్సెస్ కి ఇదే నిదర్శనం. అందుకని అందరూ కూడా యొక్క ప్రేమ అందరిలో ఉన్నది. దాన్ని ఇంకా మీకు కావాలంటే తట్టి నిద్ర లేపి అది మీరుగా మారి ఆనందపడండి, ఆనందాన్ని పంచండి. ఆ ఆనందమే మన స్వరూపం కాబట్టి ఈ యొక్క స్వస్వరూపాన్ని దర్శించాలని మన వేదాంత జ్ఞానం అంతా చెప్తా ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానానికి ఇవనేవి 5 బాగా మంచి మెట్లు. బాగా అంచెలంచెలుగా ఆనందపడటానికి, జీవి తరించడానికి అసలు తపన చెందుతుంది అందుకోసం. అందుకని ఇందులో ఇంకా చాలా లోతైన రహస్యాలు కూడా ఉంటాయి, ఇంకా చాలా సేపు పోవాలి. అందుకని ఈ అవకాశం కల్పించినటువంటి మాతాజీ విజయలక్ష్మి గారికి, అట్లాగే మీ యొక్క నెలవారీ సత్సంగాలు జరుపుకుంటున్న మీ భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హరి ఓం తస్సత్ సర్వం శివార్పణం.